అలానే విశ్వేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒకటి చెప్తూ ఉంటారు, సంక్షోభం నుంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలి అని. అదే పాలసీని ఆయన ఎప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేస్తారు, అవలంబిస్తారు, అనుసరిస్తారు, సక్సెస్ అవుతారు. ఇప్పుడు భారతదేశానికి సంక్షోభం వచ్చింది. ఆ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే చెప్పారు. కొన్ని జాగ్రత్తలు కూడా భారత ప్రజలకు చెప్పారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టండి అని కార్పొరేట్ సంస్థలకు చెప్పారు, ఐటీ కంపెనీలకు చెప్పేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు అందరూ నగరాలను వదిలిపెట్టి వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోండి, ఆఫీసులు రావడం మానుకోండి, ఇంటి నుంచే పనిచేయండి అనేటువంటి ఆర్డర్స్ పాస్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అలాగే వీళ్ళంత వరకు 2 వీలర్స్ని వాడద్దు, పెట్రోల్ డీజిల్ని మిగిలించండి, కార్లు వాడద్దు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వినియోగించండి, ట్రైన్స్, మెట్రోలు, బస్సులు వీటిని ఉపయోగించండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడటం అలవాటు చేసుకోండి అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. అలాగే వంట నూనెల యొక్క వాడకం తగ్గించండి, ఆరోగ్యానికి కూడా మంచిది అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. ఆన్లైన్ క్లాసులు, స్కూల్స్ అన్నిటి కూడా ఆన్లైన్ క్లాసులు పెట్టండి, నేరుగా స్కూల్కి వెళ్ళేటువంటి పద్ధతిని అనుసరించొద్దు అని చెప్పి చెప్తున్నారు. వర్చువల్ మీటింగ్స్ పెట్టుకోండి, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు చేసుకోండి అని చెప్పి ఇవన్నీ కూడా చెప్తున్నారు. అలాగే ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఏంటంటే, బ్రేకింగ్ న్యూస్, బడా భవనాలు అంటే హైరైజెస్ కానీ పెద్ద వెంచర్స్, ఈ పెద్ద వెంచర్స్ని 2 సంవత్సరాల పాటు మీరు మానుకోండి, కన్స్ట్రక్షన్ ఆపేయండి అని చెప్పి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సంకేతం. ఎందుకు? పెట్రోల్ డీజిల్ కన్జంప్షన్ అనేది తగ్గించాలంటే ఈ పెద్ద హైరైజ్ బిల్డింగ్స్ కానీ పెద్ద వెంచర్స్ కానీ పూర్తి కావాలంటే కనుక వాటికి చాలా పెట్రోల్ డీజిల్ అవసరం అవుతాయి. అలాగే ఇంపోర్ట్ చేసుకునేటువంటి అనేక మెటీరియల్స్ అవసరం అవుతాయి. కాబట్టి నిర్మాణ రంగంలో ఉపయోగించేటువంటి మెటీరియల్స్ చాలా విదేశాల నుంచి దిగుమతి అవుతాయి. ఆ దిగుమతి అయ్యేటువంటి వాటిని అన్నింటినీ కూడా ఆపేయాలనేటువంటి ఉద్దేశంతో 2 సంవత్సరాల పాటు నిర్మాణాలకి, కన్స్ట్రక్షన్స్కి, పెద్ద వెంచర్స్ కన్స్ట్రక్షన్స్కి మీరు ఆపేయండి అని చెప్పి ఆల్రెడీ సంకేతాలు ఇచ్చేశారు, ఆర్డర్స్ కూడా వస్తాయి. ఆ మేరకు రెరా కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఆపేస్తుంది. ఇది సంచలనమైన నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం. అయితే ఇవన్నీ కూడా భారతదేశం సంక్షోభానికి కనిపిస్తున్నటువంటి సంకేతాలు. మరి ఈ సంక్షోభం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అవకాశాలను రాబట్టుకోగలరు? రాబట్టుకునే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా రాబట్టుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చంద్రబాబు గారు ప్రభుత్వం చెప్తుంది. ఎలా? ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించినటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్లో కోవర్క్ స్టేషన్స్కి టెండర్స్ కూడా పిలవాలని చెప్పి ప్రాసెస్ చేశారు. ఈ కోవర్క్ స్టేషన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నటువంటి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు జాబుని ఇంటి దగ్గర నుంచి చేసుకున్నటువంటి వెసులుబాటు కల్పిస్తానని చెప్పి 2024 ఎన్నికల ప్రచారంలోనే చెప్పారు. అందుకే ఆయన కోవర్క్ స్టేషన్స్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కోవర్క్ స్టేషన్స్ ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ఆ కంపెనీకి వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ నిరంతరమైనటువంటి విద్యుత్ సరఫరా, అలాగే ఇంటరప్షన్ లేనటువంటి ఇంటర్నెట్, దాంతోపాటు అక్కడ సెక్యూరిటీ, బలమైనటువంటి సెక్యూరిటీ, ఇవన్నీ కల్పిస్తారు. దీనికి సంబంధించినటువంటి కొన్ని మార్గదర్శకాలని తయారు చేసి ఈ కోవర్క్ స్టేషన్స్ని ఏర్పాటు చేయాలి యుద్ధ ప్రాతిపదికనని ఆల్రెడీ 4-5 నెలల క్రితం ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనౌన్స్ చేశారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ని అనుసరించండి అని చెప్పి స్ట్రిక్ట్గా చెప్తుంది కాబట్టి దాదాపుగా నగరాల నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతారు ఐటీ ఉద్యోగులు, ప్రధానంగా ఐటీ ఉద్యోగులు. కొన్ని లక్షల మంది ఐటీ ఉద్యోగులు, ఉదాహరణకు హైదరాబాద్లో 13 లక్షల మంది ఐటీ ఉద్యోగులు సుమారుగా ఉన్నారు. ఈ 13 లక్షల మందిలో ఎక్కువ మంది ఆంధ్ర నుంచి ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. సరే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇస్తే కనుక తిరిగి సొంత ఊర్లకి వెళ్తారు. మనం ఇలాంటి టెండెన్సీని మనం కరోనా సమయంలో చూసాం. సో కరోనాలో ఏ విధంగా అయితే ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకున్నారో అదే తరహాలో వర్క్ చేసుకోవడానికి మళ్ళీ తిరిగి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వెళ్తారు.
సో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనుక వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించినటువంటి వర్క్ చేసుకోవడానికి ఏర్పాట్లు కనుక సక్రమంగా చేస్తే మళ్ళీ తిరిగి నగరానికి వచ్చే అవకాశం లేదు. హైదరాబాద్కి కానీ, బెంగళూరుకి కానీ, లేదా ముంబైకి కానీ, ఎక్కడికైనా వివిధ ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళారు. సో వీళ్ళందరూ మళ్ళీ తిరిగి నగరాలకు రారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే కనుక. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకున్నారో అది నెరవేరుతుంది. కోవర్క్ స్టేషన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి యువతని అక్కడే పనిచేసేలా చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి మెరుగుదల ఉంటుంది. దాంతోపాటు మేధో సంపత్తి, నాలెడ్జ్ ఎకానమీ అంటుంటారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా. ఈ నాలెడ్జ్ ఎకానమీ అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉండేటువంటి పెద్ద డ్రాబ్యాక్ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో చదువుకొని ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి యువత బెంగళూరుకి, అలాగే హైదరాబాద్కి, బాంబేకి, ఢిల్లీకి ఇలా వెళ్తున్నారు అనేక మంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా 50+, ఎక్కువ మంది 50+ వాళ్ళే ఉంటారు. రిటైర్ అయినటువంటి ఉద్యోగులు హైదరాబాద్లో ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్ తీసుకుంటారు, హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్లో ఉంటూ తెలంగాణ ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతూ ఉంటారు, లేదా కొంతమంది బెంగళూరులో ఉంటారు. దాదాపుగా 190 మంది ఇదే పరిస్థితి. ఆ కారణం చేత ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ తగ్గిపోతుంది. ఈ మధ్యకాలంలో రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రెవెన్యూ తగ్గిపోతుంది అనేటువంటి ప్రశ్న కూడా లేవనెత్తారు. ఎందుకు అని అంటే కారణం ఇది, రిటైర్డ్ పీపుల్ అందరూ హైదరాబాద్లో ఉన్నారు. ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో లేవు రీసెంట్ వరకు కూడా. వాళ్ళంతా కూడా హైదరాబాదు, బెంగళూరు, బొంబాయి ఇట్లా రకరకాల ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడిప్పుడే అవకాశాలు అక్కడ వస్తున్నాయి. కానీ ఆల్రెడీ అవకాశాలు వెతుక్కుంటూ వలస వెళ్ళినటువంటి వాళ్ళు అనేక మంది లక్షల్లో ఉంటారు. వాళ్ళందరూ తిరిగి ఆంధ్రప్రదేశ్కి వస్తే కనుక అప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామాలు కళకళలాడతాయి, ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ పెరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎదుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకున్నారో దానికి రీచ్ కావడానికి అవకాశం ఉంది 2029 కానీ 2047 విజన్కి కానీ. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 2047 లేదా 2029 తీసుకు వెళ్ళాలంటే కోవర్క్ స్టేషన్స్ని ఇమీడియట్గా ఇప్పుడు లాంచ్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ని అనౌన్స్ చేసింది కాబట్టి భారత ప్రభుత్వం మల్టీనేషనల్ కంపెనీలన్నింటి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ని ఖచ్చితంగా అమలు చేసేలా మ్యాండేటరీ పెట్టబోతున్నారు. సో సొంత వాళ్ళకి వచ్చేసి పని చేసుకునే వెసులుబాటు కల్పిస్తానని ఎలాగో ఎన్నికల హామీ ఇచ్చారు కాబట్టి ఇంటి దగ్గర నుంచే పని చేసుకుంటూ అక్కడ మళ్ళా వ్యవసాయం చేసుకుంటూ అనేక మార్గాల ద్వారా సంపాదించేటువంటి అవకాశం ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాన్ని నింపడానికి ఉపయోగపడుతుంది. సో కాబట్టి సంక్షోభం నుంచి అవకాశాలని ఎలా రాబడతారు చంద్రబాబు నాయుడు గారు అంటే, ఇప్పుడు సంక్షోభం వచ్చింది భారతదేశానికి. కాబట్టి ఈ సంక్షోభంను కొన్ని అవకాశాలు సానుకూలంగా మలుచుకోవడానికి అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారికి. అందుకే కోవర్క్ స్టేషన్స్ మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేసి ఉంటారు. బహుశా ఆ కోవర్క్ స్టేషన్స్ సక్సెస్ అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉండి అమెరికా కూడా పనిచేసేటువంటి అవకాశం ఉంది. సో అలాంటి వెసులుబాటు కల్పిస్తానని కూడా ఆయన చెప్పారు. టెక్నాలజీ పరంగా హై ఎండ్లో ఆలోచిస్తారు చంద్రబాబు నాయుడు గారు. సో కాబట్టి క్వాంటమ్ టెక్నాలజీ వస్తుంది ఆంధ్రప్రదేశ్లో, అలాగే ఏఐ టెక్నాలజీ వస్తుంది, దాంతోపాటు డేటా అనాలిసిస్, దీంతోపాటు సైబర్ సెక్యూరిటీ, వీటన్నిటి మీద అక్కడ ఉండేటువంటి విద్యార్థులకి ఇప్పటికే 2 లక్షల మందికి పైగా ట్రైనింగ్ ఇచ్చున్నారు. రాబోయే రోజుల్లో జాబ్ మేళాలు కూడా పెడుతున్నారు. జాబ్ మేళాలు పెరిగి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర నుంచే పనిచేసేటువంటి వెసులుబాటు కల్పిస్తానని చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో దాన్ని నెరవేర్చడానికి ఇప్పుడు వచ్చినటువంటి సంక్షోభం, యుద్ధం రూపంలో వచ్చినటువంటి సంక్షోభం, దాంట్లో నుంచి అవకాశాలను చంద్రబాబు నాయుడు గారు అందిపుచ్చుకున్నట్టు అవకాశం ఉంది అని చెప్పి అక్కడ ఉండేటువంటి యూత్ భావిస్తున్నట్టు తరుణంలో ఇది ఇప్పుడు సాధ్యమవుతుందా చంద్రబాబు గారు అనుకున్నది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.